ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు వేగం పుంజుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో దాదాపు 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. విజయవాడ సిపి నేతృత్వంలోని సిట్ దర్యాప్తులో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డినని వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోసం సిట్ గాలింపు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి 3 సార్లు విచారణకు పిలిచారు. అయితే 3 సార్లు ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలోనే సిట్ ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టింది. హైదరాబాద్లోని కసిరెడ్డి నివాసం కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. సోమవారం కసిరెడ్డి నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కంప్యూటర్, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసుల సహకారంలో ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కసిరెడ్డి ఇంట్లో లేరని అంటున్నారు. అలాగే కసిరెడ్డి కార్యాలయంలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు.